ఐపీఎల్ 2026 హంగామా మొదలవక ముందే ఒక షాకింగ్ న్యూస్ క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. టోర్నీ ప్రారంభానికి కేవలం 4 రోజులే సమయం ఉన్న వేళ 2 టైమ్స్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు కేకేఆర్ క్యాంప్ లో ఏం జరుగుతోంది? ఆ స్టార్ ప్లేయర్లు ఎవరు? లెట్స్ వాచ్. వివరాల్లోకి వెళ్తే కేకేఆర్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ మరియు హర్షిత్ రాణా గాయాల కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ప్రాక్టీస్ సెషన్ లో వీరికి తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు విశ్రాంతిని సూచించారు. గత సీజన్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ యంగ్ పేసర్ లేకపోవడం ఇప్పుడు కేకేఆర్ మేనేజ్మెంట్ ని తీవ్రంగా వేధిస్తోంది. నిజానికి కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లో హర్షిత్ రాణా వేసే యార్కర్లు ఆకాష్ దీప్ స్వింగ్ బౌలింగ్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు వీరిద్దరూ లేకపోవడంతో బౌలింగ్ భారం మొత్తం మిచెల్ స్టార్క్ మరియు వరుణ్ చక్రవర్తి పైనే పడనుంది. వేలంలో పటిష్టమైన జట్టును ఎంచుకున్నామన్న ధీమాలో ఉన్న కేకేఆర్ కి ఇది నిజంగా ఒక ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి వీరి స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకుంటారు? బీసీసీఐ నుంచి అనుమతి రాగానే రీప్లేస్మెంట్ ప్లేయర్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న కొందరు ప్లేయర్లను గౌతమ్ గంభీర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త విన్న కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్ బలహీనత పడితే ఈసారి టైటిల్ గెలవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆకాష్ దీప్, హర్షిత్ రాణా స్థానంలో ఏ ప్లేయర్ వస్తే కేకేఆర్ కి బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మార్చి 28న ముంబై ఇండియన్స్ తో జరిగే తొలి మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందా? మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.